ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నామని ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సిహెచ్ సుధాకర్ రెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాలుగా విద్యార్థులకు తాము ఉచిత శిక్షణ అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పలు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాలిసెట్, టీజేఆర్జీసీ, సిఓఈ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణతో పాటు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం 80 మంది విద్యార్థులు తమ ఉచిత కోచింగ్కు హాజరవుతున్నారని, ఇప్పటికే టీజేఆర్జీసీ పూర్తి కాగా త్వరలో జరిగే పాలిసెట్ పరీక్షకు విద్యార్థులను అన్ని రకాలుగా సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. నిపుణులచే ప్రతినిత్యం శిక్షణ ఇవ్వడంతో పాటు క్రమం తప్పకుండా మాక్ టెస్టులు నిర్వహిస్తూ విద్యార్థులు పోటీ పరీక్షలో మెరుగ్గా రాణించేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కోచింగ్కు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి జిల్లా బాధ్యులు కోమటి మధుసూదన్, డి రాములు, సభ్యులు వీరారెడ్డి, విలాష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి కంప్లీట్ చేసిన విద్యార్థులకి పాలిసెట్, టీజేఆర్జీసీ, సిఓఈ, ఎంట్రన్స్లకు సంబంధించిన కోచింగ్ని ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ సంవత్సరం 80 మంది పిల్లలు మా కోచింగ్ సెంటర్కి రావడం జరిగింది. అందులో మొన్న టీజేఆర్జీసీ ఎంట్రన్స్ అయిపోయింది. కొంతమంది పిల్లలు రాసినారు మంచిగా. తర్వాత రేపు 13వ తారీఖున పాలిసెట్ కోచింగ్ ఎంట్రన్స్ ఉన్నది. కాబట్టి దానికి సంసిద్ధం చేయడానికి ఎవ్రీడే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎక్స్పర్ట్స్ చేత రెగ్యులర్గా కోచింగ్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా టెస్టులు కూడా ప్రాక్టీస్ కోసం, బబ్లింగ్ ప్రాక్టీస్ కోసం దగ్గర అంటే వారానికి ఒక ఎగ్జాము నిర్వహిస్తున్నాం. ఒక చాప్టర్ అయిపోగానే ప్రాక్టీస్ టెస్ట్ పెడుతున్నాం. అందులో కూడా పిల్లలు బాగా పర్ఫార్మెన్స్ బాగా చూపిస్తున్నారు. కాబట్టిగా ఇది ఏదేమైనా బయట ఇదే కోచింగ్ పోవాలంటే 10,000 రూపాయలు అవుతున్నాయి. మన ప్రభుత్వ పాఠశాలలోకి వచ్చేది అట్టడుగు పేద పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళకి ఇలాంటి సౌకర్యం లేకపోవడం వల్ల, తెలివి ఉన్నప్పటికీ పై చదువులకి పోలేకపోవడం వల్ల అలాంటి అవకాశం మేము గత 18 సంవత్సరాల పైగా ఇస్తున్నాము. ఇది రెస్పాన్స్ బాగా ఉన్నది. చాలామంది పిల్లలు డేటా అంటే ఏఐ డేటా ఇంజనీర్గా, తర్వాత ఆర్కిటెక్చర్గా వివిధ రంగాల్లో స్థిరపడిపోయారు. కొంతమంది అగ్రికల్చర్ డిప్లొమా కూడా జాయిన్ అయ్యి కంపసాగర్లో చదువుతున్నారు. చాలామంది పేద పిల్లలకి ఈ కోచింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మా వృతాభక్తిగా ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ నుంచి చేస్తున్నాం.